నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మతాంతర వివాహం తప్పు కాదు కానీ తప్పుడు గుర్తింపు ద్వారా జరిగే వివాహాలపై చర్యలు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిరుద్యోగ యువతకు శుభవార్త పీఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభం నెలకు 5000 ఘనంగా ప్రారంభమైన పెద్దగట్టు జాతర ఓలింగా ఓలింగా అంటూ భక్తుల నామస్మరణ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ కేటీఆర్ హరీష్ రావు మతాంతర వివాహాల్లో తప్పు లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కానీ తప్పుడు గుర్తింపు ద్వారా జరిగే వివాహాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 7 సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వివాహాల్లో మోసపోతున్న కేసులు మహారాష్ట్రలో పెరుగుతున్నాయని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు శుభవార్త పీఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. 10th ఇంటర్ ఐటీఐ డిగ్రీ చదివిన 21 నుంచి 24 ఏళ్ల వయసు కలిగిన వారు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఉండాలి. దీని ద్వారా టాప్ 500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు 5000 రూపాయల స్టైఫండ్, వన్ టైం గ్రాంట్ కింద 6000 రూపాయలు ఇస్తారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగుట్టలో జరిగే యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్ట రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేవరపెట్ట గుట్టపైకి భక్తులు చేరుకోవడంతో ఓలింగా ఓలింగా నామస్మరణతో పరిసరాలు మారుమోగాయి. 5 రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. జాతరలో శివసత్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు కేసీఆర్. ఫిబ్రవరి 17, 1954లో చింతమడక గ్రామంలో ఆయన జన్మించారు. విద్యార్థి దశలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని కాంగ్రెస్, టీడీపీలో సేవలందించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ ను స్థాపించి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయనది కీలక పాత్ర. తెలంగాణ తొలి సీఎంగా 10 ఏళ్లు చేశారు. కేసీఆర్ కు సీఎం రేవంత్, కేటీఆర్, హరీష్ రావు బర్త్డే విషెస్ తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కు పార్టీ నేతలు, అభిమానుల నుంచి కూడా బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. జీబీఎస్ వైరస్ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ మరణించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటు వ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఇవాళ తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 2 ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు రోడ్లపైకి రావడంతో గందరగోళం నెలకొంది. 2021 ఎన్నికల్లో 30 వార్డులను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల 10 మంది సభ్యులను చేర్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే దివ్య ఓటు సాయంతో పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్, పాలకొండ మున్సిపల్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నిక జరగాల్సి ఉంది. రాహుల్ గాంధీ అనుచరుడు డిప్యూటీ ఎల్ఓపీ గౌరవ్ గొగోయ్ అతడి భార్య ఎలిజబెత్ గొగోయ్పై అస్సాం దర్యాప్తునకు ఆదేశించింది. బ్రిటన్ పౌరురాలైన ఆమెకు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో లీడ్ పాక్ సంస్థకు పనిచేశారు. ఐఎస్ఐతోనూ అనుబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దంపతులిద్దరూ దేశద్రోహం చేశారా, అస్సాం సహా దేశవ్యాప్తంగా పాక్ నెట్వర్క్ కు సాయం చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతుందని సీఎం హిమంత తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.